నీట్ పేపర్ లీక్ మీద ధర్నా చేస్తున్నప్పుడు సీఎం రేవంత్ అన్న మాట్లాడుకుంటా ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసి అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గియాలని తీర్మానం చేస్తానని చెప్పిండు. ఇక అట్లనే రాహుల్ గాంధీ ప్రధాని అయితే జెన్జీనే విద్యాశాఖ మంత్రి అయ్యేటట్టు నేను జిమ్మెదారి తీసుకుంటానని చెప్పిండు కదా. దీంతోని ఇప్పుడు గీ వార్తలు బయలుదేరినాయల్లా. చిన్నఈడుల్నే మెదక్కేంచి ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి రోహిత్ మంత్రి కాబోతున్నాడని మైనంపల్లి అనుచరులు బగ్గనే చర్చలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో మొత్తం మైనంపల్లి రోహిత్ కు మంత్రి పదవి ఇచ్చి యువతకు అవకాశాలు ఇవ్వాలని పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. జెన్జీ నాయకత్వానికి మన తెలంగాణ నుంచే తొలి అడుగు. రాహుల్ గాంధీ ప్రధాని అయినాక కాదు, జై యువ నినాదానికి మన తెలంగాణ నుంచే శ్రీకారం చుడదాం అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారు. అసలుకైతే విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు సీఎం రేవంత్ రెడ్డి సారు చేతులు ఉన్నాయి. కాకుంటే ఖాళీగున్న విద్యాశాఖను డాక్టర్ మైనంపల్లి రోహిత్ కి ఇస్తే జై యువ నినాదానికి నిజమైన గౌరవం దక్కుతుందన్నట్టుగా పోస్టుల మీద పోస్టులు చేస్తున్నారు మైనంపల్లి అనుచరులు. మొత్తానికైతే మున్సిపల్ విద్యాశాఖలకు యువ నాయకత్వం రాబోతున్నదన్నట్టే సోషల్ మీడియాలో బగ్గనే చేస్తున్నారు ప్రచారాలు. మరి ప్రచారాలను సీఎం రేవంత్ అన్న ఇప్పుడే నిజం చేస్తాడో లేకుంటే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదాకా యూత్ కు అవకాశాలు ఇయ్యడో తెలియదు గాని యువత రాజకీయాలకు రావాలనేది మంచి ఆలోచనే. యువతకు తగిన అవకాశాలు ఇచ్చుడు కూడా మంచి ఆలోచనే గాని తండ్రుల రాజకీయ వారసత్వంతోని వాళ్ళ పిల్లలకే అవకాశాలు ఇస్తే ఏముంటది? నిజంగా యూత్ పాలిటిక్స్ లకు రావాలంటే విద్యార్థి నాయకులకు అవకాశాలు ఇవ్వాలి. యూనివర్సిటీలలో విద్యార్థుల కోసం, విద్యాభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నోళ్లకు రాజకీయ పదవులు ఇస్తే యువతకి ఇచ్చినట్టు అవుతుంది గాని తండ్రి, కొడుకు, మానవుడు రాజకీయం మొత్తం మా కుటుంబం హక్కు అన్నట్టు ఒక్కటే కుటుంబం నుంచి తరతరాలుగా రాజకీయాలలో ఉంటే ఇక కొత్తోళ్లకు ఛాన్స్ ఎక్కడత్తదని అంటున్నారు. గాడ్ ఫాదర్ లేక రాజకీయాలలో రాణించలేకపోతున్న కొందరు యువ రాజకీయ నాయకులు.